ఎవరున్నా లేకున్నా డోంట్ కేర్. మెయిన్ స్ట్రీమ్ మీడియా అక్కర్లేదు, సోషల్ మీడియా ఉంటే చాలు అంటోంది వైసీపీ. ఇకపై నెట్టింట దూకుడుగా వెళ్లాలని భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే సోషల్ వారియర్లకు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియాను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. అధికార పార్టీ తప్పులను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు సజ్జల. భవిష్యత్ అంతా సోషల్ మీడియా నంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధికార ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సజ్జల సమావేశమయ్యారు. భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. వైసీపీపై జరుగుతున్న విష ప్రచారాలను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలంటూ సూచించారు సజ్జల. పార్టీలో కొత్తగా బాధ్యతలు, పదవులు స్వీకరించిన వాళ్లు ధైర్యంగా ఉండాలన్నారు. అధినేత జగన్ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు సజ్జల. మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో అందిస్తారు. క్రాంతి, వైసీపీ మెయిన్ స్ట్రీమ్ మీడియాని కాకుండా సోషల్ మీడియానే వాటిని నమ్ముకొని సోషల్ మీడియా టార్గెట్గా ప్రభుత్వం చేస్తున్నటువంటి అమలు పరచినటువంటి వాటన్నింటినీ కూడా ఈ సోషల్ మీడియా వేదికగానే ఎండగట్టాలని చూస్తోంది. అయితే ఇదే సోషల్ మీడియా విషయంలో వైసీపీ మొన్నటి వరకు కాస్త దెబ్బతిన్నటువంటి విషయం, కానీ మళ్ళీ అదే సోషల్ మీడియాను నమ్ముకొని ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రభుత్వాన్ని ఎండగట్టాలి అని చూస్తున్న ప్లాన్ను ఎలా చూడాలంటారు? 2024లో ఓటమి తర్వాత కొంత సోషల్ మీడియాలో వెనకబడింది. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చాము. అయితే సమయం ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వానికి ఇచ్చిన సమయం పూర్తయింది. కాబట్టి ప్రభుత్వం వైఫల్యాలని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మెయిన్ స్ట్రీమ్ మీడియా మనకు కొంత సహకరించట్లేదు. కాబట్టి సోషల్ మీడియా వేదికగా మనము పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని ఎండగట్టాలి, ప్రభుత్వ వైఫల్యాలను కూడా మనం ప్రజలకు తెలియజేయాలంటూ సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లి వేదికగా దానికి సంబంధించిన వైసీపీ అధికార ప్రతినిధులతో పాటు సోషల్ మీడియా నేతలకు అందరికీ కూడా స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో వైసీపీ చేసిన అభివృద్ధి పనులతో పాటు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఎలాంటి హామీలు ఇచ్చింది, ఆ అమలు హామీలకు సంబంధించిన అమలు తీరు ఏ రకంగా ఉంది, ప్రభుత్వం ఏ రకంగా ప్రజా వ్యతిరేకత పాలన నడుస్తుంది, ఇవన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తమ వాణి వినిపించాలి. సోషల్ మీడియా వేదికగా మెయిన్ స్ట్రీమ్ అనే మీడియాకి సంబంధించి కొంత ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో సోషల్ మీడియాని మనం వినియోగించుకుని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సోషల్ మీడియా వేదికగా మన వాణి వెళ్ళాలి అంటూ కూడా అటు వైసీపీకి సంబంధించిన అధికార ప్రతినిధులు, అదేవిధంగా దాంతో పాటు సోషల్ మీడియాకి సంబంధించిన నేతలందరికీ కూడా ఒక దిశానిర్దేశం సజ్జల రామకృష్ణారెడ్డి చేయడం జరిగింది. ఇక పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, అదేవిధంగా ఇతర నేతలు ఎవరైనా సరే పార్టీ పెడతారో వాళ్ళందరికీ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవు. దాంతో పాటు పూర్తి స్థాయిలో పార్టీ పునర్నిర్మాణం కింద గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కూడా పూర్తిగా పటిష్టంగా ఉండేలాగా వెళ్లిపోయిన నేతల స్థానాల్లో కొత్త వారిని నియమించడంతో పాటు వచ్చిన కొత్త వారందరికీ కూడా వారికి పూర్తి స్థాయి బాధ్యతలు అప్పచెప్పడంతో పాటు జగన్ ఆలోచనల అనుగుణంగా పనిచేయాలి. ఖచ్చితంగా ప్రజలకి ఏ రకంగా మేలు జరుగుతుందో ఆ రకంగానే గత ప్రభుత్వం మనం ఏ రకంగా అవలంబించామో పథకాలు కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏ రకంగా అవలంబిస్తుంది, దానికి ప్రజా వ్యతిరేకత ఏ రకంగా వచ్చింది. అంటే ఇప్పటి వరకు వైసీపీ చెప్తుంది ఇంత 7 నెలల్లోనే ఇంత వ్యతిరేకత వస్తుంది అని ఎవరు ఊహించనే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి 7 నెలల్లో ఇంత వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం కూడా ఎప్పుడూ లేదనేది కూడా వైసీపీ ఒక వాదనగా తీసుకొస్తున్న పరిస్థితుంది. ఇక లండన్ యాత్ర పూర్తయిన తర్వాత నేరుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు జగన్ సిద్ధమవుతున్న నేపథ్యంలో అప్పటికే పూర్తి స్థాయిలో పార్టీ పునర్నిర్మాణం మళ్ళీ పూర్తి చేసి ఖచ్చితంగా ప్రజల వద్దకు వెళ్లాలంటూ కూడా జగన్ పార్టీ నేతలకి దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో దానికి అనుగుణంగానే సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ పునర్నిర్మాణం పైన దృష్టి సారించడం జరిగింది. దానిలో భాగంగానే సోషల్ మీడియాని ఒక వేదికగా చేసుకుని పార్టీకి సంబంధించిన ప్రచారం కావచ్చు, పార్టీకి సంబంధించిన వాయిస్ అన్ని కూడా ఆ సోషల్ మీడియా వేదికగా వినిపించేందుకు సిద్ధమవుతుంది. గతంలో ఒక సోషల్ మీడియా వింగ్ని ఏర్పాటు చేసి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్ద ఎత్తున సజ్జల రామకృష్ణారెడ్డి కుమార్ సజ్జల భార్గవరెడ్డి నడిపారు. అయితే ప్రస్తుతము మళ్ళీ అదే సోషల్ మీడియాని యాక్టివ్ చేస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత వైసీపీ సోషల్ మీడియాలో ఎవరైతే శృతిమించి అనైతిక పోస్టులు పెట్టారో వాళ్ళందరిపైన కొంత కేసులు అయితే నమోదయ్యాయి. కొంత సోషల్ మీడియాకి సంబంధించి యాక్టివిటీ తగ్గిన నేపథ్యంలో మళ్ళీ ఆ సోషల్ మీడియాని యాక్టివిటీ పెంచి ప్రభుత్వ వైఫల్యాన్ని తెలియజేయాలి, ప్రజలకి తెలియజేసే విధంగా
సోషల్ మీడియాని ఆయుధంగా వాడుకోవాలంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అటు తాడేపల్లి వేదికగా కూడా పూర్తి స్థాయిలో సోషల్ మీడియాని వాడుకునేందుకు సిద్ధమవుతుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాని ఎక్కువగా అధికార ప్రతినిధులు కావచ్చు, ఇతర వైసీపీ నేతలు ఎవరైతే వాయిస్ వినిపిస్తారో వైసీపీకి సంబంధించిన సోషల్ యాక్టివిటీస్ అందరూ కూడా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసి గత ప్రభుత్వ హయాంలో వైసీపీ పాలన ఎలా సాగింది, ప్రస్తుతము కూటమి పాలన ఎలా సాగుతుందనే అంశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో వారు ప్రజలకు తెలియజేయాలంటూ కూడా వైసీపీ అధికార ప్రతినిధులకు అందరికీ దిశానిర్దేశం చేసిన పరిస్థితి. క్రాంతి, అయితే వైసీపీ లీడర్స్ ఒక్కొక్కళ్ళుగా పార్టీని గుడ్ బై చెప్పేసి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సజ్జల కొత్తగా పదవులు స్వీకరించిన వాళ్లకు, కొత్తగా బాధ్యతలు చేపట్టిన వాళ్లకు ఎలాంటి సూచనలు చేశారు? ఖచ్చితంగా వైసీపీ అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీని వీడి ఇతర పార్టీలకు వెళ్లే వాళ్ళ సంఖ్య అత్యధికంగా పెరుగుతుంది. తాజాగా ఆ లిస్ట్ లో విజయసాయి రెడ్డి కూడా పార్టీ వీడిన పరిస్థితి ఉంది. అయితే ఏ పార్టీలోకి వెళ్ళాలో రాజకీయాల నుంచి వైదొలుగుతున్నాడు, రాజకీయాల్లో ఉండరు కొనసాగనంటూ కూడా స్పష్టంగా చెప్పిన పరిస్థితి ఉంది. కానీ విజయసాయి రెడ్డి లాంటి అంటే రాజశేఖర రెడ్డి కుటుంబానికి కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, అత్యంత సన్నిహితంగా మెలిగిన విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తులు వైసీపీని వీడి వెళ్ళిపోతున్నారు, రాజకీయాలతో తనకు సంబంధం లేదు, రాజకీయాల్లో ఇక ఉండబోను అంటూ స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ అంశం కొంత కేడర్ పైన ప్రభావం చూపే అవకాశం అంటూ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ కూడా అటు వైసీపీ అధిష్టానం మటుకి ఈ అంశాన్ని చాలా లైట్ గా తీసుకున్నట్టు కనిపిస్తుంది. వైసీపీ నేతలకు సంబంధించి ఎవరు ఎంతమంది వెళ్ళిపోయినప్పటికీ కూడా పార్టీ అనేది కొనసాగుతూనే ఉంటుంది, పార్టీ పటిష్టంగానే ఉంటుంది. పాత వాళ్ళు వెళ్ళిపోతే కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఆ ప్లేస్ లో పూర్తి స్థాయిలో ప్రజలకు సేవ చేసే విధంగా కూడా వైసీపీ పార్టీ ముందుకు నడుస్తున్నట్టు కూడా స్పష్టం చేశారు. ఇక వెళ్ళిపోయిన నేతలందరూ కూడా కృష్ణా జిల్లాలో సామ్నే ఉదయ్ బాలు కావచ్చు, అటు ప్రకాశం జిల్లాకు సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆళ్లనాని, ఇలా పెద్ద ఎత్తున ముఖ్యమైన నేతలందరూ కూడా పార్టీని విడిచి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఈ ప్లేస్ లో కొత్త నేతలని అపాయింట్ చేయడంతో పాటు వాళ్ళకి ఏ రకంగా విధి విధానాలు, అదేవిధంగా రాబోయే రోజుల్లో పార్టీ విధి విధానాలు ఏంటి, ఏ రకంగా పనిచేయాలి, జగన్ అభిమతం ఏంటి, ప్రజలకు ఏ రకంగా జగన్ సేవ చేయాలనుకున్నారు, ఈ అంశాలన్నీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టంగా కొత్త వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పార్టీకి సంబంధించిన స్టాండ్, పార్టీ లైన్ అనే దానికి సంబంధించి కట్టుబడి పనిచేయాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో వారికి ఇచ్చిన బాధ్యతలందరూ కూడా ఎవరైతే యాక్టివ్ గా పనిచేస్తారో మళ్ళీ ఈసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా వారికి ఒక ప్రాధాన్యత కలుగుతుందంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి, అదేవిధంగా జగన్ కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో ఈ అంశాలన్నీ కూడా పరిగణలో తీసుకుని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్ లండన్ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లే ముందే పార్టీ పునర్నిర్మాణం, పార్టీ పటిష్టపై దృష్టి సారించి ఎవరైతే వెళ్ళిపోయారో ఆ ప్లేసుల్లో అందరినీ కొత్త వాళ్ళని తీసుకుని ఇంకా మిగిలిన స్థానాలని కూడా పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ అంటే గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు అన్ని స్థాయిల్లో కమిటీలు నియమించడం కూడా దాదాపు పూర్తవుతుంది. ఇంకెక్కడైనా వెళ్ళిపోయిన స్థానాలు ఉంటే ఆ ప్లేసుల్లో కూడా నాయకుల్ని పూర్తి చేసి కొత్త వారికి అవకాశం ఇచ్చి దానికి అనుగుణంగానే జగన్ ముందుకెళ్లే ఆలోచనలు చేస్తారు. తను ఏదైతే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలనుకున్నాడో దాని షెడ్యూల్ మట్టికి యథావిధిగా కొనసాగేలాగా పార్టీ ముఖ్యులందరూ కూడా రూట్ మ్యాప్ కూడా ఖరారు చేస్తారు. అయితే ఉత్తరాంధ్ర నుంచి జగన్ ప్రజాక్షేత్రంలోకి వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఎంతో మంది నాయకులు వెళ్ళినప్పటికీ కూడా ఖచ్చితంగా వైసీపీకి సంబంధించి ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నట్టు కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.